కంప్లీట్ గా కుట్రలో భాగంగానే తనపై సస్పెన్షన్ వేటు పడింది అని అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. తను పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాను అందుకే నిర్ణయం అని అంటున్నారని. అయితే మరి బీసీల కోసం పోరాడినప్పుడు, రిజర్వేషన్ కోసం 42% రావాలని దీక్షలు చేసినప్పుడు అవి వ్యతిరేక కార్యక్రమాలు అవుతాయా? ప్రజల కోసం నిలబడినట్టు కాదా? తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేస్తున్నప్పుడు ఉద్యమం చేశాం, వెళ్ళి దీక్షలు చేశాం, నిరసనలు తెలిపాం. అప్పుడు అవి వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయి? పార్టీ తరపున కదా పోరాడింది, ప్రజల పక్షాన కదా నిలబడింది. ఇవి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుగా భావిస్తుందా? మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం కావాలి. మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సమాధానం ఇస్తుంది చూడాలి. మరి రైట్, స్క్రీన్ పై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన లేఖను కూడా చూస్తున్నారు. విషయం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా అండ్ మ్యాటర్ చూడొచ్చు. కేవలం 1.5 లైన్లో ఆమె ముగించేశారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాను ఆమోదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ విధేయురాలు కవిత. అలాగే అడ్రస్ చేసింది శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి. అంతకుమించి ఒక్క మాట కూడా ఆమె అందులో ప్రస్తావించలేదు. కానీ ప్రెస్ మీట్లో మాట్లాడారు. మీరు నన్ను స్ట్రైట్ అవే ఉరేశారు కానీ నన్ను అడగలేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వస్తుందో మీరు అందులో ప్రస్తావించలేదు. నన్ను అడిగుంటే బాగుండేది, నన్ను కనుక్కోకుండా మీరు నన్ను సస్పెండ్ చేశారు అని చెప్పిన కవిత కేవలం ఈ 1-2 పొడి మాటలతోటి రాజీనామా చేస్తున్నానని మాత్రమే కేసీఆర్కి అడ్రస్ చేస్తూ ఆ లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖని స్క్రీన్పై మీరు చూస్తున్నారు.